ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది. దేవుడితో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరుగుతుంది. సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు, రాష్ట్ర ప్రధానికి తెలుసా విషయం. అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండగా ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం, దాన్ని పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఇకనే ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ రోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి అన్ని సార్లు నడిచి మెట్లెక్కి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఆవిడెవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి, సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు? ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు, ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరు ఎత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు. డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా. మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా? నీ అంబట అన్య మతస్థుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్లావని మోడీని ప్రశ్నించారా? ఏ నోరు పడిపోయింది ఆ రోజున మీది? ఈ రాష్ట్రం కాదు నీది, నువ్వెక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు. ఇక్కడ హిందువుల గురించి, మతం గురించి, గుడి గురించి మాట్లాడతారు మీరు. సూటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం, మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం, భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుడిని పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. ఈరోజు కుల రాజకీయ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారు? శాంతిప్రసాద్ గారు రెస్పాండ్. నోరు పడిపోయిందా? ఇంతకుముందు జరిగినవన్నీ కూడా మీకేం వినిపించట్లేదా, కనిపించట్లేదా, ఈ రోజే గుర్తొచ్చాయని అడుగుతున్నారు. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూస్తున్నప్పుడు నమస్కారం. అవగాహన లేని వాళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఇది మాట్లాడేంటి. కానీ జగన్ రెడ్డికి అవగాహన ఉంది, కొడాలి నానికి అవగాహన ఉంది, వెల్లంపల్లి శ్రీనివాసరావుకి అవగాహన ఉంది, వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉంది. ఎట్లాగో తెలుసా? రిట్ పిటిషన్ నంబర్ 17/616/2020 డిసెంబర్ 30, 2020న మన రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. జగన్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టాలి, సంతకం పెడితేనే తిరుమల ఆలయంలో ప్రవేశం కల్పించాలని అలోకం, ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను, అలోకం సుధాకర్ బాబు అనే వ్యక్తి, గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన వ్యక్తి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. పబ్లిక్ అతను చేస్తే దాని మీద జస్టిస్ భట్టు దేవానంద్ గారు తీర్పిచ్చారు. ఏమన్నా తెలుసా? ఇది జగన్ రెడ్డికి కూడా తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు, కొడాలి నానికి తెలుసు. కానీ ఇప్పుడు మాట్లాడారా, మీరు చూపించారా, వీళ్ళు ఎవరికి తెలియదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు టీటీడీ దేవస్థానం అధికారుల యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళేటట్లయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
అన్యమతస్తుడైనా సరే. కానీ జగన్ రెడ్డి స్వయంగా వెళ్ళాలి జగన్ రెడ్డిగా అనుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టినప్పుడు మాత్రమే ఆలయ ప్రవేశం చేయాలి అని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఉంది సార్. అది 2020 సంవత్సరంలో డిసెంబర్ 30న వచ్చింది. ఈ విషయం ప్రపంచానికి తెలియజరుపుకొని వీళ్ళతో నాటకాలాడి వీళ్ళు ఏదో గొట్టాల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు సార్ వినేది? జనాల చెవులో పూలు పెట్టడం ప్రయత్నం చేసుకోమన్నాడు, కానీ మాలాంటి వాళ్ళ చెవులో పూలు పెట్టాలంటే కుదరదు. వీళ్ళు ఏదైనా మాట్లాడితే కొద్దిగా శాంతితో మాట్లాడాలి. అందులో 5వ రెస్పాండెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 8వ రెస్పాండెంట్ వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు చెప్పమనండి, జగన్ రెడ్డికి తెలియదా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే తప్ప తిరుమల ఆలయంలో ప్రవేశం లేదని రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చిందని? అసలు నిన్న ఈ యొక్క తిరుమల నాటకము, తిరుమల ప్రవేశం అనే నాటకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆడాడో మీకు తెలుసా? ఇప్పుడు వాస్తవం చెప్తున్నానండి. 27వ తారీఖు నాడు ఆయన హైదరాబాద్ లో తన పేదల కేసులు సిబిఐ ఈడీ కేసుకు సంబంధించి హాజరు కావాలి కోర్టులో. ఆ వాయిదా తప్పించుకోవడం కోసం ఈ నాటకం ఆడాడు. ఈ అంది వచ్చిన నాటకాన్ని ఆడి నేను ఇక్కడ బిజీగా ఉన్నానని చెప్పాడు. అక్కడ కేసు వాయిదా పడిపోయిన తర్వాత సాయంత్రం వరకు చూసి సాయంత్రం తిరుమల యాత్ర రద్దు అన్నాడు. కారణం ఏం చెప్పాడు? నోటీసు అన్నాడు. కానీ నోటీసులు ఎవరికి? జగన్ రెడ్డికి ఇవ్వలేదే. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీసులు కానీ, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పోలీసులు కానీ. పైగా ఆయన ఆహ్వానానికి మొత్తం స్వాగతం పలకడానికి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు చెప్పండి, డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేశారు? అటు తన మీద పెండింగ్ ఉన్న కేసుల్ని తప్పించుకోవడం కోసం, హాజరు తప్పించుకోవడం కోసం జగన్ రెడ్డి చేశాడు. పైగా తన మతం ఏంటంటే ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, మానవత్వం అంటే ఎవరికి లేదు, ఈయనొక్కడికే ఉందా? ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఈయనొక్కడే మానవుడా? మిగతా వాళ్ళందరూ దానవులా? జగన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన పదం రివర్స్. అతను నోటితో ఏదైనా మాట్లాడంటే దానికి వ్యతిరేకంగా అతను భావం ఉంది. సో అతనిలో మానవత్వం ఉంది అన్నాడంటే అతనిలో ఉన్నది రాక్షసత్వం. ఇది గత 5 సంవత్సరాల్లో చూశారు. ఆలయ ప్రవేశానికి అసలు ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా, అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా, రాజ్యాంగం ఉన్నదా అన్నట్టుగా ప్రజాస్వామ్య విలువల గురించి అబ్బో చాలా మాట్లాడాడు. మరి అమరావతి రైతులు అక్కడ కోర్టు దగ్గర నుంచి తిరుమల గుడి వరకు యాత్ర పెట్టుకుంటే ఎందుకు ఆపించాడు? తన యొక్క వైసీపీ కార్యకర్తలతో అడుగడుగునా ఎందుకు ఇబ్బందులు కలిగించాడు? పోలీసులతో ఎందుకు ఇబ్బందులు కలిగించాడు? కనకదుర్గ గుడికి అమరావతి మహిళా రైతులు వెళ్తానంటే కడుపులో బూట్లు కాలుతో తన్నించిన ఏర్పాటు చేసి చివరికి వాళ్ళు గుడికి వెళ్ళలేకుండా చేశాడు కదా. అసలు ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా దాటనవలేదు కదా. అలాగే ఇక్కడ అమరావతి నుంచి విశాఖపట్నంలో ఉన్న అప్పన్న గుడికి యాత్రగా అంతర్విధిగా అనుకుంటారు, యాత్రకు బయలుదేరాలనుకున్నప్పుడు దానిని